ఏముండాలి? హల్లెలూయా. నేనేమన్నాను? మీ కళ్ళు ఇవ్వంటే ఏమన్నాను? మీ కళ్ళు ఇవ్వంటే అమ్మో నేను ఇయ్యనంటున్నాను. అరే 2 కోట్లు ఇస్తారు కదా, కళ్ళు లేకుంటేది మంచి కార్లో తిరగవచ్చు, బంగ్లాలు కట్టుకోవచ్చు, భవంతులలో తిరగవచ్చు, జీవితంలో ఎంజాయ్ చేయవచ్చు. కళ్ళు లేని జీవితం వేస్ట్ కదా. అంటే ఎప్పుడైనా నా దగ్గర ఏం లేదు, నా దగ్గర ఏం లేదు, మా ఇంట్లో ఏం లేదు, ఏం లేదు కాదు, విలువైన నీ శరీరము పాడు చేసుకోవచ్చు. ఈ దేవుని యొక్క మందిరము, ఎవడైనా ఈ మందిరము పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తా అన్నాడు. నువ్వు శరీరాన్ని పాడు చేస్తున్నావేమో, పాపం క్రియలతో పాపం చేస్తున్నావేమో, తాగుడుతో పాడు చేస్తున్నావేమో, అపవిత్రమైన ఆలోచనలతో నువ్వు నీకు శరీరాన్ని పాడు చేస్తున్నావేమో. ఆ మందిరాన్ని నువ్వు పాడు చేసుకోకుండా నిత్య జీవానికి వారసుడు కావడానికి యేసయ్య పునరుద్ధరణయ్యాడు. అది మాత్రం మర్చిపోవద్దు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ మాట